ఈ కాలంలో చాలా మందికి సంతానం కలగట్లే. దురదృష్టవశాత్తు ఏమిటంటే ఐవీఎఫ్లు, ఫెర్టిలిటీ సెంటర్స్ ఇలాంటివి వచ్చాయి. వైద్యో నారాయణో హరిహి అంటారు. వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు పాపం. కానీ కొన్నిసార్లు అక్కడ కూడా లక్షలు పోగొట్టుకున్నా, ఒళ్ళంతా తూట్లు పొడిపించుకున్నా సరే సంతానం కలగని వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంత ప్రయత్నించినా ఎందుకు సంతానం కలగట్లేదండి? డాక్టర్లు అంత ప్రయత్నించినా అంటే దానికి కారణం బలీయమైన ప్రారబ్ధ కర్మ ఉంటే జరగదు. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ కొన్ని రకమైన తప్పులు చేస్తే కనుక తర్వాత సంతానం కలగదు అని చెప్పారు శాస్త్రంలో. మరి అయితే ఆ కర్మని కరిగించుకుని ఎలా సంతానాన్ని పొందాలి అంటే దానికే పరమేశ్వరుడు చెప్పిన ఒక పద్ధతి ఉంది. దాన్ని పుత్రకామేష్టి ప్రయోగము అంటారు. ఈ రోజు వీడియోలో అసలు అది ఎలా చెయ్యాలి అనేది వివరంగా చెప్తాం మీకు మొత్తం. చెప్పేంది పారాయణ ఎలా చెయ్యాలి అంటే రామాయణం బాలకాండలో 15, 16 సర్గలు ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఉన్న శ్లోకాలు పారాయణ చేయాలి. ఏముంది ఆ సర్గల్లో అంటే దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రావణాసురుడు ఇలా ఏడిపించేస్తున్నాడు. ఇక్కడ రావణాసురుడు అంటే ప్రారబ్ధ కర్మ. స్వామి అనుగ్రహించు అని వేడుకుంటే అప్పుడు ఆయన పితరం రోచయామాస తథా దశరథం నృపం అంటారు. అంటే నేను దశరథుడి ఇంట్లో పుడతాను అని నారాయణమూర్తి చెప్పారు. అప్పుడు దశరథుడు పుత్రకామేష్టి చేస్తూ ఉంటే పాయస పురుషుడు వచ్చి ఆయన ఇస్తే అప్పుడు ఆ పాయసాన్ని భార్యలకి పంచితే వాళ్ళు అది తీసుకుని గర్భవతులు అయ్యారు. ఇది ఆ 2 అధ్యాయాల్లో ఉన్న కథ అన్నమాట. దాంట్లో మహర్షి ఏం చేశారంటే చాలా విచిత్రంగా శక్తిని తీసుకువచ్చి ఆ అధ్యాయాల్లో పెట్టేశారు. అందువల్ల అవి చేస్తే కనుక ఇదిగో ఈ రకంగా ఫలిస్తుంది. అలాగ మేము ఎంతమందిని చూసామో ఇప్పటిదాకా. కొన్ని కేసులు అయితే 13 సంవత్సరాల పాటు పిల్లలు లేని వాళ్ళు కూడా శ్రద్ధగా భక్తితో చేయగలిగితే కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పూర్తిదేవితో చెప్పాడు. మరి పరమేశ్వరుడు చెప్పాడంటే ఆయన వాక్కు సామాన్యమా? ఇప్పుడు ఇది చెప్పగానే మీకు వచ్చే కొన్ని సందేహాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటంటే ఆవిడ నాకు సంస్కృతం చదవడం రాదండి, ఎలా చేయాలి పారాయణ, తెలుగులో కథ చదవచ్చా అని. ఆ సంస్కృత శ్లోకాలకి ఆ శబ్ద శక్తి ఉంది. అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్తా. మన శరీరంలో ప్రతి ఆర్గాన్ని మన డాక్టర్లు, సైంటిస్టులు వాళ్ళు కనుక్కున్నారు కదా, ఇది ఇలా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుందని. స్పిరిచువల్ సైన్స్ ప్రకారం అయితే ఆ ప్రతిదానికి ఒక దేవతా శక్తి అధిదేవత అయి ఉంది. అంటే వాక్కుకి ఒక శక్తి, కళ్ళకు ఒక శక్తి, అలాగే ప్రతిదానికి ఒక దేవతా శక్తి ఉంది. ఆ శక్తి అధీనంలో ఉంటాయి. ఈ శ్లోకాలు ఆ శక్తిని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. అందువల్ల గర్భం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది యాక్టివేట్ అయ్యి దానివల్ల వస్తుంది. అలాగే పురుషుల్లో లోపం ఉండొచ్చు కదా, అందుకని పారాయణ ఇద్దరు కలిపే చేయాలి భార్యాభర్త. నైవేద్యం ఏం పెట్టాలి, ఇది చాలా ముఖ్యము, జాగ్రత్తగా వినండి. పాలు బెల్లంతో అన్నంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి. అది మొట్టమొదట వండి తీసుకొచ్చేసి అక్కడ పెట్టి శ్లోకాలన్నీ చదివితే ఆ శక్తి దానికి వస్తుంది. ఆ తర్వాత భార్యాభర్తలు మాత్రమే అది స్వీకరించాలి. అది అందరికీ పంచకూడదు, మామూలు ప్రసాదంలా వాళ్ళిద్దరే స్వీకరించాలి. అందుకని ఇంతంత చేస్తారు అనుకోండి, తినలేరు కదా, శాస్త్రాన్ని కొంచెం చేసుకుని కొంచెం మీరిద్దరూ స్వీకరించండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రశ్న, ఎన్ని రోజులు చేయాలి ఇది అంటే సామాన్యంగా భక్తిగా చేయగలిగితే 20 రోజుల్లో ఫలిస్తుంది అని చెప్పారు.